మొత్తానికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఎమ్మెల్సీగా సక్సెస్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నారా? 2 సంవత్సరాల పదవి కాలంలో ప్రజల సమస్యలపైన మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. నవీన్ రెడ్డి గారు మాట్లాడడానికి ఇంత క్లాస్గా ఉన్నారు, అస్సలు రూపం వేరే రకంగా ఉంటుంది. నేను ఆ రోజు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, ఆ రాజకీయ కక్ష సాధింపుల చర్య భాగంగానే నా పైన కేసులు అయినా తప్పించి ఎమ్మెల్యే గారిని కొట్టండి ఇంకేదో మాట మాట్లాడారు. ఒకవేళ ఆయన డంపింగ్ యాక్ట్ తీసుకురాకపోతే ఆయనని నేను పాలాభిషేకం చేస్తాను, నేను ఊరేగింపు చేసి గెలిపిస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఆ మాట మీద ఇంకా కట్టుబడి ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఏదైతే డంపింగ్ యార్డ్ తేనన్నారో ఆ డంపింగ్ యార్డ్ వచ్చిన జీవో తర్వాత రిజైన్ చేస్తే కూలీలో పెట్టి గెలిపించే బాధ్యత నాదంటే చెప్పినా అండి. కానీ ఆయన ఏం చేసిండండి? రిజైన్ చేసిండా? దానిపైన ఏమన్నా ఉద్యమిస్తుండా? క్లారిటీగా చెప్పండి. శంకర్ గారు తీసుకురాకపోతే నవీన్ రెడ్డి గారు ఏం చేస్తారు? సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ మీద ప్రజలను రోడ్డు పైన తీసుకొచ్చేసారు, వదిలిపెట్టేసారు. వాళ్ళకి నిద్ర లేని రాత్రులు గడుపుతారు, యువకులు ఆలోచనలు పడ్డారు. ఇలాంటి చరిత్రహీనుడు మల్లల్లో పడితే రాళ్లతోటి నిజంగానే దాడి చేసే సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు శంకర్ గారు గెలవారని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. శంకర్ గారు గెలుస్తారు. జూనియర్ కాలేజీలు తెచ్చింది, ఈరోజు బ్రహ్మాండంగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కడుతుంది సొంత నిధులతో అని చెప్పేసి. సొంత నిధులు అంటే ఆయన సొంతం పైసలా చెందలా? ఎమ్మెల్యే గారు కట్టిస్తున్నారు. మాట్లాడదండి. నేనేమడుగుతున్నా, పైసలు ఆయన ఇంట్లోకేంచి ఆయన సంపాదించిన ఆస్తులకేంచి ఇస్తుండా, చందాలు వసూలు చేసుకొని ఇస్తుండా? చెప్పండి. కొంతమంది విరాళాలు ఇచ్చినప్పుడు ఆయన పేరు ఎట్లా వస్తుందండి? అసలు ఏం డెవలప్ చేయలేరా? 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్. షాద్నగర్ రేషన్ బియ్యం ఇస్తే డెవలప్మెంట్ అంటారా? ఉన్న పెన్షన్ ఇస్తే డెవలప్మెంట్ అంటారా? కొత్త స్కీమ్స్ ఏమి ఇచ్చారనేది చెప్పండి మీరు. అది చెప్పకుండా మీరు షాద్నగర్ డెవలప్ చేసిండు, రోడ్లు వేసారంటే ఏ గవర్నమెంట్ ఉన్నా రోడ్లు వేయవలసిందే.